హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే మనకి కంప్లీట్గా ఏంటంటే మనకి కమిషన్ స్ట్రక్చర్ అనమాట. మనకి నెలకి ఎంత కమిషన్ వస్తుంది, అలానే మనకి డైలీ ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అలానే మనకి లాస్ట్ మంత్లో మన అకౌంట్స్ ఓపెన్ చేసిన దానికి ఒక యావరేజ్ బ్యాలెన్స్ అని వస్తుందని చెప్పాను కదా. ఆ యావరేజ్ బ్యాలెన్స్ ఎంత వస్తుంది అనేది మనం ఎలా చూసుకోవాలి ఏంటనేది చాలామంది తెలియట్లేదు. అది ఎలా చూడాలి, ఎలా మనం తెలుసుకోవాలి, మనకి రోజువారీ ఇన్కమ్ ఎంత వస్తుంది, అలానే మనం రోజు ఎంత ట్రాన్సాక్షన్ జనరేట్ చేస్తున్నాం, అలానే మనకి టోటల్గా లాస్ట్ మంత్ కమిషన్ ఎంత వచ్చింది, మనకి ఎంత క్రెడిట్ అయింది అనేది ఈ వీడియో అనమాట. మనం లాగిన్ అయిన తర్వాత రిపోర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూశారు కదా, సిపిపిఎం అప్లికేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ యాక్షన్ అని వచ్చింది కదా, దాని మీద ఓకే అని క్లిక్ చేసిన తర్వాత చూశారు కదా, ఇక్కడ మనకి వెల్కమ్ టు అని మన పేరు వచ్చింది, సిఎస్పి పేరు అనేది ఇక్కడ వస్తుందన్నమాట. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కమిషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకుంటే లాస్ట్ మంత్ అనేది క్లిక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 5 months వస్తుందండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇంకా మనకి అంతకుముందు నెల కమిషన్ ఎంత వస్తుంది అనేది మనం కంపెనీకి కాల్ చేస్తే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదంటే మీరు నాకు కాల్ చేసినా సరే మనకి ఎంత జనరేట్ అయిందని చెప్తాను అనమాట. ఇక్కడ చూశారు కదా, ఇదంతా కూడా మనకి ఏ ఏ పారామీటర్లో మనకి ఎంత కమిషన్ వచ్చింది అనేది మొత్తం డీటెయిల్స్ అనేది ఓపెన్ అయింది. చూసారుగా, మనకి రిపోర్ట్స్లో సిపిఎం అప్లికేషన్లో వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మన పేరుతో మన కమిషన్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లాస్ట్ మంత్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఎంత కమిషన్ జనరేట్ అవుతుంది అనేది ఇక్కడ ఇది అనమాట. ఇక్కడ చూశారు కదా, మనకి ఇన్సెంటివ్ అనేది కూడా చాలా కనబడుతుంది. అలానే మనకి ఏ పారామీటర్స్లో మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది వస్తుంది అనమాట. ఇదంతా కూడా టోటల్ చేసుకోండి. ఇది టోటల్ చేసుకున్న తర్వాత కంపెనీ నుంచి కొంత పర్సంటేజ్ తీసేసుకొని రిమైనింగ్ అనేది మీకు కరెంట్ అకౌంట్ ఇచ్చారు కాబట్టి ఆ కరెంట్ అకౌంట్లో అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. ఇక్కడ రూరల్ కమిషన్ అనేది కూడా కంపల్సరీగా 2000 అనేది కామన్గా వస్తుంది అనమాట. అందుకే మనకి విలేజ్లో కామన్గా పనిచేస్తుంది రూరల్ కమిషన్ అనేది స్టేట్ బ్యాంక్ మనకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి, ఎస్బీఐ ఒక్కదానికే అది అవకాశం ఉంది కాబట్టి ఈ రూరల్ కమిషన్ అనేది ప్రతి నెల మినిమం 100 ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత అలానే 24 days లాగిన్ అయ్యి ఉండాలి. మినిమం 100 ట్రాన్సాక్షన్ ప్లస్లో ఉంటే ఈ రూరల్ కమిషన్ అనేది వస్తుంది. చాలామంది కూడా 100 ట్రాన్సాక్షన్ లోపే చేసేసుకొని సార్ నాకు రూరల్ కమిషన్ రాలేదు సార్ అని చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ వాళ్ళకి గమనించుకోవాల్సింది ఏంటంటే 100+ ట్రాన్సాక్షన్ ఉండాలి. అలానే 22 రోజులు కానీ 24 రోజులు కానీ కంపల్సరీగా లాగిన్ అయ్యి మినిమం అవర్స్ లాగిన్లో ఉండాలి. అప్పుడే మనకి రూరల్ కమిషన్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి బల్క్ పోస్టింగ్ కానీ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది అనమాట. అది లాస్ట్ మంత్ కూడా చూసుకోవచ్చు, అలానే ఇంకా లాస్ట్ మంత్ చూసుకోవచ్చు. ఇలా 5 నెలలు చూసుకోవడానికి మంచి మనకి ఒక అవకాశం ఉంటుంది అనమాట. 5 months స్టేట్మెంట్ అనేది మనకు కంపల్సరీగా వస్తుంది. మనం ఎంత జనరేట్ చేసుకున్నాం, అకౌంట్లో ఎంత వస్తుంది, అట్లా మనం ఏ పారామీటర్లు ఎంత వస్తుంది అనేది మనది అనమాట. తర్వాత ఇక్కడ చూసారు కదా, కమిషన్ ఎంత ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మనకి ఏ రోజు ఎంత జనరేట్ చేస్తున్నాము అనేది ఇక్కడ ఉంటుంది. ఇది ఏ రోజుకి ఆ రోజు డీటెయిల్స్ అనమాట. ఇది చూసారు కదా, ఇప్పుడు 1st నుంచి 6వ తారీఖు దాకా మనం పెట్టాం కాబట్టి మన 6వ తారీఖు దాకా టోటల్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే మనకి 1000 రూపాయలు అనేది వచ్చింది. ఇక్కడ ఏ రోజుకి ఎంత వచ్చింది అనేది ఇక్కడ డేట్ వారీగా ఇచ్చారు చూడండి. ఇక్కడ 4వ తారీఖు 412 రూపాయలు. ఇలా ఇది జనరల్గా మీకోసం వీడియో చేశాను. మీరు ఎంత చేస్తే అంత అనేది మనకి ఇక్కడ డైలీ అనేది వస్తుంది. ఇది ఒకసారి చూసుకోవాలి. ఈ కింద చూసుకున్నట్టయితే మీకు యావరేజ్ బ్యాలెన్స్ అనేది చూసారు కదా, యావరేజ్ బ్యాలెన్స్ డేస్ ప్రీవియస్ మంత్ అని లాస్ట్ మంత్ మనకి యావరేజ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఈ వీడియో అనమాట. ఇక్కడ ఈ సిఎస్పి కానీ చూసుకుంటే మనకి 1773 అకౌంట్లు ఓపెన్ చేసింది కదా. ఇక్కడ 300 అకౌంట్లు ఇన్యాక్టివ్లో ఉన్నాయి, 3000 అకౌంట్లు ఇన్యాక్టివ్లో ఉన్నాయి. అలానే వాళ్ళ బ్యాలెన్స్ అంటే మన సిఎస్పి ఓపెన్ చేసిన అకౌంట్లో బ్యాలెన్స్ 4,22,000 బ్యాలెన్స్ చిల్లర ఎంత ఉంది. అలానే యావరేజ్ బ్యాలెన్స్ అని చూశారు కదా, ఇక్కడ 2,684 ఇక్కడ తగ్గింది. అదే ఈ 300 అకౌంట్లు కూడా యాక్టివ్లో ఉండి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఉంటే ఇక్కడ ప్లస్ 5,000 రూపాయలు అనేది పక్కా యావరేజ్ బ్యాలెన్స్ అనేది కామన్గా వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యావరేజ్ బ్యాలెన్స్ 2,000, అలానే యావరేజ్ అకౌంట్ బ్యాలెన్స్ 2,600. 4,600 మీరు బీసీ పాయింట్ తీసుకున్నందుకే వచ్చేసాయి అనమాట. ఇది మోర్ దెన్ అకౌంట్లు మీరు ఓపెన్ చేసుకుంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా యావరేజ్ బ్యాలెన్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మినిమం 200 అకౌంట్లు ప్లస్లో ఉండాలి, అప్పుడు కానీ మనకి యావరేజ్ బ్యాలెన్స్ అనేది జనరేట్ అవ్వదు. అలానే మంచి రిటర్న్స్ అనేది మనం తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అనమాట. చూసారు కదా, మళ్ళీ యావరేజ్ బ్యాలెన్స్ అనేది అలానే మనకి డైలీ ఎలా జనరేట్ చేయాలని మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ఓకే అగైన్ మళ్ళీ చూసుకుంటాం కదా. ఇందులోకి వెళ్ళిన తర్వాత చూసారు కదా, మన పేరు అనేది వచ్చేసింది కాబట్టి ఇక్కడ కమిషన్ ఎన్నడం మనం డైలీ ఎంత జనరేట్ చేస్తున్నాం అనేది ఇక్కడ కంప్లీట్గా ఉంది.
ఏ రోజుకి ఆ రోజు వచ్చింది కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే అగైన్ ఇందాక చెప్పినట్టుగానే 1570, 300 300 అకౌంట్లు ఇన్యాక్టివ్లో ఉన్నాయి కదా. ఇక్కడ మోస్ట్ ఆఫ్ దిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కూడా మీరు అనేది చాలామంది కూడా ఏంటి అంటే నేను ఎలా చెప్తున్నానంటే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, జీరోతో ఓపెన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు జీరోతో అకౌంట్ అనేది ఓపెన్ చేయమాకండి. జీరోతో ఓపెన్ చేయకుండా మినిమం ఒక 1000 రూపీస్ మీరు ఇనిషియల్ డిపాజిట్ కానీ లేదంటే బుక్ మీరు అకౌంట్ సర్వర్ ఎర్రర్లు వచ్చి కొంతమంది అకౌంట్ నెంబరే జనరేట్ అవుతుంది కదా. అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే అకౌంట్ నెంబర్ జనరేట్ అవుతుంది కాబట్టి దానికి క్రెడిట్ చేయండి. ఆ 1000 రూపాయలు అనేది మీరు మంత్ ఎండింగ్ కావాలా మీరు 1000 రూపాయలు అనేది మెయింటైన్ చేయాలండి కంపల్సరీగా. అయితే జీరో అయితే మెయింటైన్ చేయొద్దని చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు ఇన్యాక్టివ్లోకి రారనమాట. ఇప్పుడు 300 అకౌంట్లు ఇన్యాక్టివ్లో ఉన్నాయంటే మామూలు విషయం కాదు కదా. సో అదే 300 అకౌంట్లు యాక్టివ్లో ఉన్నట్టు దానికి ఎంత బ్యాలెన్స్ వచ్చేది? 5000 రూపాయలు ప్లస్ వచ్చేది. రోల్ కమిషన్ 2000 ప్లస్ యావరేజ్ బ్యాలెన్స్ 5000. కొన్ని ట్రాన్సాక్షన్లు చేస్తారు కాబట్టి ఈజీగా వీళ్ళు ఒక 20,000 రూపాయలు చేస్తున్నారు. మీరు కూడా అకౌంట్ల మీద ఫోకస్ చేయండి. అకౌంట్ల మీద ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఒక వీడియో చేశాను. ఆ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేది ఒక వీడియో ఉంది. అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ కూడా కమిషన్, ఇన్సెంటివ్స్, అలానే లిమిట్ రిక్వెస్ట్, సెటిల్మెంట్ రిక్వెస్ట్, ఇలా ప్రతిదీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది. మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంత సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మోర్ ఇన్కమ్ మీరు ఇంకా మంచి కమిషన్స్ తీసుకోవాల్సి ఆశిస్తున్నాను. ఎనీవే ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇండివిజువల్గానే కాల్ చేయొచ్చు. మన నెంబర్ మన గుంటూరు డిస్ట్రిక్ట్ ఎన్ఐ సిటీలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా యావరేజ్ బ్యాలెన్స్ అనేది మిస్ చేసుకోకుండా మంచి కమిషన్ అనేది మీరు అచీవ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.